మాఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థము. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థము. అందుకే మనకున్న మాసాల్లో మాఘమాసం యొక్క విశిష్టత సంతరించుకుంది. ఎంతో పుణ్యప్రదమైన ఈ మాసంలో బలగ బాలా త్రిపుర సుందరీదేవి పీఠంలో రాజ్యశ్యామలాదేవి యొక్క నవరాత్రులు జరుగుతున్నాయి. వాటి విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దేవీ నవరాత్రి పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటారు. నవరాత్రి దీక్ష అనేది మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వీజ మాసంలో జరుపుకుంటారు. దీన్ని ప్రత్యక్ష నవరాత్రులు అని పిలుస్తారు. మరో 2 సార్లు నవరాత్రి ఆషాఢ మరియు మాఘమాసంలో జరుపుకుంటారు. దీన్ని రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రి అంటారు. ఆషాఢంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామలా నవరాత్రి అని పిలుస్తారు. శ్రీకాకుళం పట్టణంలో ఉన్న బలగ నాగావళి నదీ తీరంలో ఉన్న బాలాత్రిపుర సుందరీదేవి పీఠంలో శ్యామలాదేవి యొక్క నవరాత్రులు పీఠాధిపతి గణేష్ గురువు గారి ఆధ్వర్యంలో ప్రారంభమైనాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి రోజు పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు జరుగును. ప్రతిరోజు రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రుల్లో భాగంగా ఉదయం 7 గంటలకు పిల్లలకు విద్యను ప్రసాదించమని చిన్నపిల్లలతో ఇక్కడ పూజా కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు కుంకుమ హోమాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ గురుభ్యో నమ. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్వదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి. భక్త మహాశైలందరికీ కూడాను శుభాశిస్సులు, అమ్మవారి ఆశీస్సులు, కాలభైరుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, మనకి మాఘశుద్ధ పాఠ్యం నుండి మాఘశుద్ధ దశమి వరకు కూడా విశేషమైన జ్ఞాన సంపత్తితో కూడుకున్న రాజశ్యామల నవరాత్రులు జరగబోతున్నాయి. అందరూ కూడా ఎవరెవరి ఇంట్లో ఈ విశేషమైన గుప్తమైన నవరాత్రుల్ని రాజశ్యామల ఒక ఫోటో పెట్టుకొని ఉదయం సాయంత్రం దీపం పెట్టుకొని గంధము, ధూపము, దీపము, నైవేద్యము, పంచోపచార పూజ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ పంచోపచార పూజ చేసిన తర్వాత శ్యామలా దండకాన్ని పఠనం చేయండి. కనీసం చదవలేనప్పుడు గురువుల యొక్క స్వరంతో ఉన్నవి కనీసం వినండి. వినడం వల్ల విశేషమైన బలము, అనుగ్రహం కలుగుతుంది. ఖచ్చితంగా ఉదయం సాయంత్రం, ముఖ్యంగా ఇంట్లో పిల్లల చేత, ఉద్యోగంలో ఇబ్బందులు పడే వాళ్ళు, వృత్తిలో ముందుకు వెళ్ళవలసిన వాళ్ళు, వెళ్ళాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఉదయం సాయంత్రం అమ్మవారికి మంచిగా దీపాన్ని పెట్టి, ఆవు నెయ్యితో దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కనీసం నువ్వుల నూనె పెట్టుకున్నా చాలా మంచిది. ఉదయం సాయంత్రం దీపం పెట్టించుకొని ఆ సమయంలోనే అమ్మవారికి గంధం ఇస్తూ, పుష్పాన్ని ఇస్తూ, ధూపాన్ని ఇస్తూ, దీపాన్ని ఇస్తూ, నైవేద్యం ఇస్తూ, ఒక నీరాజనం ఇస్తూ అమ్మవారి దగ్గర శ్యామల దండకాన్ని అందరూ చదివి అమ్మవారి పాదాలకు అంకితం చేయండి. రాజశ్యామల యొక్క అనుగ్రహం ఉంటే, ఆ మహామాతంగి కటాక్షం ఉంటే విశేషమైన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కోసమే అమ్మవారు లలితా త్రిపుర సుందరదేవి బండాసురుని సంహరించడానికి, యుద్ధం యొక్క వ్యూహరచన చేయడానికి రాజశ్యామలాన్ని ఆవిడ సృష్టింప జరిగింది. కాబట్టి అంత శక్తి జ్ఞాన స్వరూపం కాబట్టి ఆ నీలమ కాంతులతో ప్రకాశించే శ్యామలాన్ని ఈ 9 రోజులు అందరూ కూడా పవిత్రంగా ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో ఈ 9 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విశేషంగా అమ్మవారికి అర్చన, ఆరాధన, అనుష్ఠాన పూజలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు 9 రోజులు ఇక్కడ దీక్షగా వచ్చి రాజశ్యామల నవరాత్రులు చేసుకోవచ్చు. ఉదయం 7 గంటలకి పిల్లల చేత పూజ చేయడం జరుగుతుంది. అమ్మ దగ్గర పిల్లల చేత పూజ చేయడం జరుగుతుంది. విశేషమైన విద్యలో ఉన్నత స్థానంలో ఎదగడానికి, జ్ఞానం కలగడానికి. 9 గంటలకి ప్రతి శ్రీమూర్తి తన ఇంటిని చాకచక్యంగా మలుచుకొని నడిపించడానికి జ్ఞానం అవసరము. కాబట్టి ఆ జ్ఞాన జ్యోతి వెలిగించడానికి రాజశ్యామల దేవి కుంకుమ పూజలు బాగా ఉపయోగపడతాయి. అమ్మవారి యొక్క కుంకుమ పూజలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఈ 9 రోజులు కూడా చేయడం జరుగుతుంది. తదనంతరము 11 గంటలకి ఈ సమయంలో హోమం కూడా రోజు చేయడం జరుగుతుంది. హోమంలో సర్వులు పాల్గొనవచ్చు. మళ్ళీ సాయంత్రము 5 గంటల నుంచి 8 గంటల వరకు యంత్ర పూజ, అమ్మవారి యొక్క యంత్ర పూజ చేస్తాం. యంత్ర పూజ జరిగాక తర్పణాలు జరుగుతాయి. తర్పణాల తర్వాత అమ్మవారికి విశేష పూజ చేస్తూ దశహారతలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆదివారం నాడు అంటే 2వ తేదీ నాడు సాయంత్రం అమ్మవారికి విశేషమైన పుష్పార్చన చేయడం జరుగుతుంది.
అదేవిధంగా 3వ తేదీన చాలా మంది 2వ తేదీన అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. కాకపోతే సూర్యోదయంకి మనం పంచుకునేది మనం చేస్తున్నాం. కాబట్టి ఆ సోమవారం నాడు ఉదయం 7:30 గంటలకి అక్షరాభ్యాసం అనేది సామూహికంగా అందరికీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సోమవారం ఉదయం 7 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. బీజాలు కూడా స్ఫురణ చేయడం అవుతుంది వాళ్ళ పైన. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తర్వాత అమ్మవారికి సహస్ర దీపాలంకరణ కూడా చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులు విశేషంగా హోమాలు, యంత్ర పూజలు, యజ్ఞక్రతువులు అన్ని జరుగుతూ అమ్మవారికి అర్చన, ఆరాధన, ప్రీతి అయిన అర్చన అన్ని జరుగుతాయి భక్తియుక్తంగా. కాబట్టి భక్తులందరూ కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మ ఆశీస్సులు పరిపూర్ణంగా పొందుతారని కోరుచున్నా. సర్వులకి జ్ఞాన ప్రతీకగా ఉన్న అమ్మ జ్ఞానాన్ని వెలిగించమని, జ్ఞానజ్యోతిని వెలిగించమని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. రాజశ్యామల గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ వేడుకలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందువల్ల గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఈ పండుగను ప్రధానంగా ఉపాసకులు జరుపుకుంటారు. ప్రతీక్ష మరియు గుప్త నవరాత్రి వేడుకల మధ్య తేడా: ప్రత్యక్ష నవరాత్రులు అనేవి కుటుంబం మరియు స్నేహితులతో కలిపి ఉత్సవంగా, ప్రదర్శనంగా జరుపుకుంటారు. గుప్త నవరాత్రిని మాత్రం దేవి సాన్నిధ్యంలో ఏకాంతంగా జరుపుకుంటారు.